నమస్తే, వెల్కమ్ టు టీసాట్. ఎస్, వరల్డ్ హార్ట్ డే ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ కూడా స్వాగతం అండి. ఎస్, మనం ప్రతిరోజు కూడా హెల్త్కి సంబంధించి అంటే ఎవ్రీ వీక్ కూడా ఒక టాపిక్ తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. సో ఈ రోజు ప్రత్యేకంగా వరల్డ్ హార్ట్ డే కాబట్టి సో కంప్లీట్గా అసలు వరల్డ్ హార్ట్ డే అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము, లేకపోతే గుండెకి సంబంధించిన ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడానికి ఈ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించడం జరిగిందనమాట. సో ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి జీవితాన్ని తాకే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు తెలుసు కదా, భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు గుండెపోటుతో మరణించడం జరుగుతుంది. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈ హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో. మేబీ ఇట్ మైట్ బి అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ కావచ్చు, వేటి మీద ఆధారపడుతుంది, అసలు మనం ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళకి మాత్రమే ఇలాంటి సమస్య వస్తుందని మనం నమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు చూసుకుంటే బిలో 40 years లోపు వల్లే మనకి ఇలా చనిపోవడం జరుగుతుంది అనమాట. అసలు ఎందుకు జరుగుతుంది, తప్పు ఎక్కడ జరుగుతుంది, సో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ దీనికి అందుబాటులో ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ చాలా విషయాలు డిస్కషన్ చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కళా జితేందర్ జైన్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సో ముందుగా మనం వరల్డ్ హార్ట్ డే కాబట్టి అసలు ఈ వరల్డ్ హార్ట్ డే అంటే ఏంటి డాక్టర్ గారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరికీ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. సో టుడే ఈజ్ a very special day for us, and basically, being a cardiologist or being a doctor, we are all excited for this special day which happens every year on September of 29th. Yes. So ee day naade manamu every year we celebrate it as a World Heart Day. So the reason is this has been started as a World Heart Day by World Heart Federation. So Okay. World Heart Federation అనే ఒక సంస్థ అనేది 25 years బ్యాక్ అంటే 2000 సంవత్సరం నాడు ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది ఒక క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది అన్నట్టు. సో ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు చెప్పినట్లుగా ప్రపంచంలో ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనే జబ్బుతోటి చాలామంది చనిపోతున్నారు. సో వరల్డ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే నాట్ ఓన్లీ అబౌట్ హార్ట్ అటాక్స్ అండి. హార్ట్ సంబంధించిన ఒకటే కాకుండా గుండె నుంచి పోయే రక్తనాళాలు అన్నిటికీ వల్ల చనిపోయే వాళ్ళు, మేబీ బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, మేబీ కాళ్ళ అంపుటేషన్స్ అంటారు, కాళ్ళ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. సో నాట్ ఓన్లీ అబౌట్ హార్ట్, ఇట్స్ అబౌట్ ద హోల్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అన్నట్టు. సో దీనివల్ల మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఓన్లీ 40+ ఉన్న వాళ్ళకే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ కోవిడ్ తర్వాత మీరు తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎనీ ఏజ్ ఇర్రెస్పెక్టివ్, మీరు 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, ఎనీ యంగ్స్టర్ వాళ్ళు ఈ హార్ట్ అటాక్స్ బారిన పడుతున్నారు. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి, మనం దాన్ని డిస్కస్ చేసుకుంటాము. సో మీరు దీని ఒక ఇన్సిడెంట్స్, ఒక కార్డియోవాస్కులర్ డిసీజ్ ఒక ఇన్సిడెంట్స్ తీసుకున్నట్లయితే ప్రపంచంలో ఆల్మోస్ట్ 20 million people they are getting affected with this cardiovascular disease. So 20 million people అంటే 2 కోట్ల మంది ప్రతి సంవత్సరం ఈ గుండె వ్యాధి సంబంధంతో చనిపోతున్నారు. ఇంకో విధంగా ఏం చెప్పాలంటే, లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, ఎస్పెషల్లీ భారతదేశం తీసుకుంటే మనం కమ్స్ అండర్ LMIC అంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో మనం వస్తాం. సో దీంట్లో ఆల్మోస్ట్ 3/4 ఆల్మోస్ట్ మీరు 4 ఈ హార్ట్ అటాక్స్ ఆర్ హార్ట్ రిలేటెడ్ జబ్బుతో చనిపోతున్నారు, విచ్ ఇస్ అ బిగ్ నంబర్. సో దీనికి జనాల్లో దీనికి అవగాహన పెంచడానికి ద వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది ఒక ఇనిషియేషన్ తీసుకురావడం జరిగింది వే బ్యాక్ ఇన్ 2000 అన్నట్టు. సో చాలామంది అంటే మనం అన్నట్టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అసలు గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, గుండె జబ్బులు సిమ్టమ్స్ ఏముంటాయి, మనం వస్తే ఏం చేయాలి, ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి, సో మనం దాన్ని నివారించడానికి తీసుకున్న చర్యలు ఏంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక మంచి అవేర్నెస్ క్యాంపెయిన్ని ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది ఒక కొత్త థీమ్తో రావడం జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ని తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు, అంటే ప్రజలు ఉద్దేశించి ఎస్పెషల్ హార్ట్ గురించి. సో దిస్ ఇయర్ ఇన్ 2025లో ద మెయిన్ థీమ్ ఇస్ డోంట్ మిస్ ద బీట్. Okay. So this is the campaign which was given this year by the World Heart Federation. అంటే డోంట్ మిస్ ద బీట్ అంటే గుండె ఒక లయని మీరు మిస్ కాకూడదు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ అబ్నార్మాలిటీ ఇన్ ది ఈసీజీ అండి. సో దీని ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక హార్ట్ ఈసీజీలో ప్రాబ్లం ఉంది, బీట్ మిస్ అయిందనే కాన్సెప్ట్ కాదు. మనం మన ఒక గుండెని సౌకర్యవంతంగా చూసుకుంటున్నామా, మనం దాన్ని మంచిగా చూసుకుంటున్నాం అనేది ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరుగుతుంది.
ఓకే. అయితే సార్ ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది వరల్డ్ హార్ట్ డే అనేది. అంటే మేజర్ రీజన్ ఏమన్నా ఉందా ఎందుకు జరుపుకుంటారు అనేది? సో ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మంది లైక్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో గుండె బారిన ఎందుకు పడుతున్నారో తెలియదు. సో అవేర్నెస్ అంటే నాట్ ఓన్లీ అబౌట్ డాక్టర్స్. ఇప్పుడు మా డాక్టర్స్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది, పారామెడికల్ స్టాఫ్కి ఐడియా ఉంటుంది, నర్సింగ్ స్టాఫ్, హాస్పిటల్స్ తెలుసు. కానీ జనరల్ సొసైటీలో మీరు స్కూల్స్లో తీసుకోండి, పిల్లల్లో తీసుకోండి, పేరెంట్స్లో తీసుకోండి, లేదంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకోండి, లేదంటే మామూలు సొసైటీలో సమాజంలో చాలామందికి గుండె బారిన సంబంధించిన వ్యాధుల గురించి అవగాహన అనేది చాలా తక్కువ. ఇప్పుడంటే కొద్ది యూట్యూబ్స్ ఇవన్నీ సోషల్ మీడియా వల్ల కొద్దిగా ఇంప్రూవ్ అయింది, కానీ ఇంతకు ముందు అయితే చాలా అవగాహన తక్కువ ఉండే. సో వే బ్యాక్ ఇట్ వాస్ టాకింగ్ ఇన్ 2000 అన్నట్టు. సో ఆ టైంలో మొత్తం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లెక్క తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో దీనివల్ల చాలామంది ఉపయోగపడ్డారు. వాళ్ళకు గుండె సంబంధించిన జబ్బులు తొందరగా డయాగ్నోస్ చేయడం జరిగింది. చాలామంది హార్ట్ అటాక్స్ బారిన పడకుండా హాస్పిటల్కి రాకముందే, అంటే ఎమర్జెన్సీ రాకముందే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ హార్ట్ డిసీజెస్ అనేవి కంపేర్ టు అంటే ఇండియా ఇతర దేశాలతో పోలిస్తే ఇంకా ఎక్కువ ఉందని వింటున్నాం సార్, ఎందుకంటారు? సో భారతదేశము అంటే వీఆర్ ఆల్ ఏషియన్ పాపులేషన్. అంటే మీరు గ్లోబల్లో తీసుకున్నట్లయితే వెన్ కంపేర్ టు వెస్టర్న్ అండ్ యూరోపియన్, మన ఇండియన్స్, ఏషియన్స్ ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. అంటే మన జన్యు పరంగా కూడా మనకు రేస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్న ఏషియన్స్ ఆర్ అట్ హై రిస్క్. సో ఏషియన్స్లో ఎస్పెషల్లీ మనం ఇండియన్స్, తర్వాత మీరు తీసుకుంటే కొరియన్స్, జపనీస్, అండ్ దెన్ ద నియర్ బై లైక్ బంగ్లాదేశ్ అండ్ ఆల్ లో ఇండియన్, పాకిస్తాన్, ఇవన్నీ కంట్రీస్లో హార్ట్ బారిన నుంచి చనిపోయేటోళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. సో దీనికి వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇస్ జెనెటిక్. రేస్ అండ్ జెనెటిక్ రెండు బ్యాక్గ్రౌండ్ వల్ల హార్ట్ అటాక్ అంటే రక్తం చిక్కగా ఉండడం వల్ల దాని వచ్చే జబ్బులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే. సో అదేవిధంగా డాక్టర్ గారు, లైక్ మనకి ఇప్పుడు వరల్డ్ హార్ట్ డే ద్వారా అసలు అంటే ప్రజలు ఎలాంటి ప్రధాన అంశాన్ని గ్రహించాలంటారు? సో మనం అందరూ అన్నట్టుగా హార్ట్ అటాక్స్ వస్తేనే మనం హాస్పిటల్లో రాస్తామండి. అంటే ఏమైనా ఎమర్జెన్సీ వస్తే అది మనిషి సహజం అన్నట్టు, మనం ఆలోచించే విధానం అన్నట్టు. మనకు నొప్పి రావడం కానీ ఆయాసం వస్తేనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవాలి, లేకుంటే టెస్టులు చేయించుకోవాలి అన్న కన్సెప్ట్లో ఎప్పుడు ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదండి. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా, ఈ వరల్డ్ హార్ట్ డే ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనమంతా ఇవన్నీ గుండె జబ్బులకు సంబంధించి అన్నీ మనం లైఫ్ స్టైల్ డిసీజ్ కావచ్చు, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద డిసీజ్ అనేది దే ఆర్ ప్రివెంటబుల్. ప్రివెంటబుల్ అంటే మనం జబ్బున పడక ముందే మనం కొన్ని చిన్న చిట్కాలు, కొన్ని చిన్న జాగ్రత్తతోటి మనం 80% గుండె జబ్బుల్ని మనం నివారించవచ్చు. సో ఆ ఉద్దేశంతో ఇవన్నీ ఎంత హార్ట్ డేస్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎలా గుర్తించడం, లైక్ మీరు అన్నట్టుగా వన్ ఈజ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే కొందరిలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి హార్ట్ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ షుగర్ ఉన్న పేషెంట్లు, డయాబెటీస్ అంటే మధుమేహం. చాలామందికి మధుమేహం ఉంటుంది, 30 సంవత్సరాల్లోనే స్టార్ట్ అవుతుంది. కొందరి ఫ్యామిలీలో వాళ్ళ తాతలు, వాళ్ళ బాబాయిలు అందరికీ షుగర్ ఉంటుంది, వాళ్ళకు కూడా షుగర్ తొందర ఏజ్లో వస్తుంది. సో జెనెటిక్ స్ట్రాంగ్ బ్యాకప్ ఉంటుంది వాళ్ళకు. సో అలాంటి షుగర్ ఉన్న పేషెంట్స్లో యంగ్ ఏజ్లో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అంటే టాబ్లెట్స్ పనిచేయవు, ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ డోస్ సరిపోక వాళ్ళ షుగర్స్ అన్కంట్రోల్ ఉంటాయి. సో వాళ్లకు ఈ గుండె ముప్పు ఒక శాతం ఎక్కువ, అంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అన్నట్టు. రెండవది రక్తపోటు, లైక్ బ్లడ్ ప్రెషర్, విచ్ ఇస్ అ సింపుల్ వన్. మీరు దీనికి పెద్ద కాస్ట్ కూడా ఏం జరగదు. మీరు ఏ ఓపీ సెంటర్, ఏ విజిట్కి వెళ్ళినా కానీ జస్ట్ బీపీ మానిటర్ చేసుకుంటే, ఒకవేళ బీపీ 140 కంటే సిస్టాలిక్ ఎక్కువ ఉన్నా కానీ, ఆ డయాస్టాలిక్ మోర్ దాన్ 90 ఉన్నా కానీ హార్ట్ మీద లోడ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. సో ఎవ్రీ 10 millimeters మెర్క్యూరీ, అంటే ఎవ్రీ 10 millimeters పెరిగితే మీకు గుండె ఒక హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ డబుల్ అవుతూ ఉంటుంది. సో వెన్ కంపేర్ టు 130, 160 బీపీ ఉన్నట్లయితే మీకు ఆల్మోస్ట్ 8 times హార్ట్ ఒక రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ డబుల్స్ అన్నట్టు ఎవ్రీ 10 millimeters. సో అందుకనే సింపుల్గా మీరు ఒక బ్లడ్ ప్రెషర్ని 160 నుంచి 130కి కన్వర్ట్ చేయగలిగితే, కంట్రోల్ చేయగలిగితే, ఐదర్ బై లైఫ్ స్టైల్ ఆర్ బై మెడికేషన్స్, మీరు గుండె ముప్పు నుంచి బాగా బయటపడవచ్చు అన్నట్టు. రైట్, కాల్తో మాట్లాడదాం సార్. హలో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాము అండి, మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. రైట్, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం రాము గారు, చెప్పండి. సార్, ఇది గ్యాస్ట్రిక్ సింటమ్స్, హార్ట్ అటాక్ సింటమ్స్ ఒకేలాగా ఉంటే గ్యాస్ట్రిక్ వచ్చిన, హార్ట్ అటాక్ వచ్చిన డిఫరెన్స్ చేయలేకపోతున్నాం కదా సార్. ఈ రెండింటి మధ్యలో ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే సింటమ్స్ ఏమైనా చెప్పగలుగుతారా సార్?
చాలా మంచి ప్రశ్న అడిగారండి. సో రాము గారు అడిగినట్టుగా ద మోస్ట్ కామన్ సిమ్టమ్ చాలామందికి ఈ అసిడిటీ సిమ్టమ్స్ వస్తాయి, అంటే గుండెలో మంట రావడం. సో ఆ మంట అనేది మనకు గుండె సంబంధించిందా లేకపోతే సింపుల్ గ్యాస్ సంబంధించినది డిఫరెన్స్ చేయడం అనేది చాలా కష్టం అండి. నిజం చెప్పాలంటే ఒక నార్మల్ డాక్టర్స్ కూడా మాకు ఒక్కోసారి కష్టం అవుతుంది డిఫరెన్షియేట్ చేయడం. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకవేళ మీరు గ్యాస్ ట్రబుల్ అయితే సింపుల్గా మీకు చాలామందికి మంట సెంటర్ భాగంలో వస్తుంది, ఏం తిన్నా కానీ ఒకారంగా ఉండడము, తర్వాత ఏమైనా హిస్టరీ తీసుకున్నట్లయితే వాళ్ళు రాత్రి బిర్యానీ తినడము లేదంటే సమ్ స్పైసీ ఫుడ్ తినడం వల్ల మంట రావడం జరుగుతుంది. సో ఒక టాబ్లెట్ లైక్ ప్యాంటాప్ ఆర్ ఎనీ యాంటాసిడ్స్ లాంటి టాబ్లెట్ వేయగానే అది ఆల్మోస్ట్ జనరల్గా 15 to 30 minutesలో తగ్గిపోతుంది. అది సింపుల్గా మన గ్యాస్ అని చెప్పచ్చు. ఒకవేళ పెయిన్ తగ్గితే జనరల్గా అది అసిడిటీగా మనం నిర్ధారించవచ్చు. ఒకవేళ మీరు 30 minutes తర్వాత కూడా ఆ గ్యాస్ టాబ్లెట్ వాడిన తర్వాత కూడా మీకు ఒక మంట తగ్గట్లేదు, ఎక్కువ అవుతుంది, రెస్ట్లెస్ అయిపోతున్నాడు, ఆయన పడుకున్నోడు సడన్గా లేచి అసలు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఆ ఫీలింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా అది అసిడిటీ కాదండి. సో ద సిమ్టమ్ విచ్ ఈస్ మేకింగ్ హిమ్ రెస్ట్లెస్ విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు గ్యాస్, ఇట్ ఈస్ మోర్ డేంజరస్, ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు హార్ట్. అప్పుడు ఇమీడియట్గా మీరు మెడికల్ అటెన్షన్కి వెళ్ళాల్సిందే. సో మీరు దగ్గరలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ లైక్ ఈసీజీ ఉన్న చోట వెళ్ళిపోయి ఒక చిన్న ఈసీజీ తీసుకున్నట్లయితే మీకు హార్ట్ సంబంధించిన చేంజెస్ ఉన్నాయా లేవా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ ఈసీజీలో చేంజెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది హార్ట్ అటాక్, హార్ట్ రిలేటెడ్ చేంజెస్. మీరు ఎమ్మటిగా ఫిజిషియన్ బేసిక్ ట్రీట్మెంట్ చేస్తారు, తర్వాత మీరు కార్డియాలజిస్ట్కి వెళ్ళిపోయి సంబంధించిన యాంజియోగ్రామ్ కానీ సంథింగ్ కానీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో రికగ్నిషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టుగా పెయిన్ ఏదైతే మీకు సింపుల్ గ్యాస్ టాబ్లెట్తో తగ్గట్లేదు అంటే ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు హార్ట్. తర్వాత మిగతా సిమ్టమ్స్ మీకు అందరికీ తెలిసిందే, లైక్ ఆయాసం రావడం, చేయి లాగడం కానీ, చెమటలు రావడం కానీ, విపరీతంగా కళ్ళు తిరగడం కానీ, ఇవన్నీ ఒకవేళ ఈ మంటతో పాటు ఉన్నాయంటే అది మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్ట్. రైట్, థ్యాంక్ యూ రాము గారు. సార్ మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ ఎక్స్పెషల్లీ ఈ ఇయర్ మన ఈ హార్ట్ డే అనేది హార్ట్ బీట్కి సంబంధించి అంటే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో దీనికోసం మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా, ఏంటిది అనేది థీమ్ ఏంటి? ఓకే, సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది థీమ్ రావడం జరుగుతుంది. దిస్ ఇయర్ ద థీమ్ ఇస్ డోంట్ మిస్ ద బీట్. అంటే నేను అన్నట్టుగా డోంట్ మిస్ ద బీట్ అంటే మీరు మీ యొక్క గుండె లయాన్ని క్రమం తప్పకుండా దాన్ని మీరు కాపాడుకోవాలి అని అర్థం. సో నేను అన్నట్టుగా ఇది సైంటిఫిక్ బేసిస్ మీద చేసిన థీమ్ కాదు. దీని ఉద్దేశం ఏంటంటే మీకు మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అయినా కానీ, మీ ఇంటి వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, లవబుల్ వన్స్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకు గుండెని మీరు ఒక మానవతా దృక్పథంతో చూడాలి. అంటే హ్యుమానిటీ అప్రోచ్ అనేది ఉండాలి. సో వాళ్ళకు మీరు ఒక డాక్టర్గా ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఒక హ్యుమానిటీ ఐస్ తోటి వాళ్ళని ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళకు గుండె సురక్షితంగా ఉండాలి లేదా కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ ఒక ప్రతి ఒక్కరిది అన్నట్టు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద కార్డియాలజిస్ట్. ఒక కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క లవబుల్ వన్స్కి వాళ్ళ యొక్క హార్ట్ని మంచిగా ఉందా లేదా, ఒకవేళ లేనట్టయితే దానికి సంబంధించిన నివారణ చర్యలు కానీ, వాళ్ళ ప్రివెంటబుల్ మెషర్స్ కానీ, వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళి చూపించడం కానీ, అవన్నీ ప్రతి ఒక్కరూ వాళ్ళకు బాధ్యతగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో డోంట్ మిస్ ద బీట్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. రైట్ సార్, అయితే ఇంతకు ముందుతో పోలిస్తే మనం స్టార్టింగ్లో ఇంట్రోలో మాట్లాడుకుంటున్నట్టు ఈ రోజుల్లో ఎక్కువగా యూత్ అనే వాళ్ళే ఎక్కువగా ఈ హార్ట్ అటాక్స్కి బారిన పడుతున్నారు. సో దీనికోసం మీరు ఏం చెప్తారు సార్? సో మీరు అన్నట్టుగా ఇంతకుముందు వయసుతో ఏం సంబంధం లేదండి. సో ఎనీవన్ కెన్ గెట్ అన్ అటాక్. సో మీరు అన్నట్టు కోవిడ్కి ముందు అసలు మేము ఎవరైనా 30 years వాళ్ళు సిమ్టమ్స్తో వచ్చారనుకోండి హార్ట్ అన్నది, ఏముండదండి మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీకు ఈసీజీ కూడా అవసరం లేదని చెప్పి పంపించేటోళ్ళం. వీ నెవర్ యూస్ టు వర్కప్, అంటే ఒక ఎవాల్యుయేషన్ చేసేటోళ్ళం కాదు. ఆ సిమ్టమ్స్ బట్టి యాసిడిటీ టాబ్లెట్స్, గ్యాస్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. కానీ కోవిడ్ తర్వాత సినారియో అంతా మారింది. సో ఈవెన్ 20s 30s ఒకవేళ వాడికి సివియర్గా పెయిన్ వచ్చింది, ఈవెన్ దో యాసిడిటీ లెక్క అనిపించినా ఖచ్చితంగా మేము ఈసీజీ ఒకవేళ నార్మల్ ఉన్నా కానీ వాళ్ళకి అడ్మిట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇనీషియల్ పాయింట్లో ఫస్ట్ 3 to 6 hours ఈసీజీ ఒక్కసారి దాన్ని రికగ్నైజ్ చేసి ఉండకపోవచ్చు. సో వీ మే మిస్ ద డయాగ్నోసిస్. సో హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ ఫస్ట్ 3 to 6 hours కనబడకపోవచ్చు. సో అందుకని సీరియల్ ఈసీజీస్ తీయడము, లేదంటే బ్లడ్ టెస్ట్ లైక్ ట్రోపోనిన్ టెస్ట్ చేయడము. సో అందులో చిన్న హార్ట్ అటాక్ వచ్చిందో లేదో అనేది ఆ టెస్ట్లో 1 hourలో రిపోర్ట్ వస్తుంది, 1/2 hour to 1 hour. సో అందులో ఒకవేళ పాజిటివ్ అయితే ఖచ్చితంగా ఇది హార్ట్ రిలేటెడ్ అనేది మనం చెప్పొచ్చు. సో అందుకనే
30s 40sలో పెయిన్ వచ్చినా కానీ ఒకవేళ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లైక్ స్మోకింగ్ ఉన్నా కానీ షుగర్ ఉన్నా కానీ లేకుంటే ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందనుకోండి ఖచ్చితంగా మేము వాడిని అడ్మిట్ చేస్తాము. ఒక 24 hours అబ్జర్వ్ చూసిన తర్వాత ఇవన్నీ టెస్ట్లు నెగిటివ్ ఉన్న తర్వాతనే వాళ్ళకి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. బికాస్ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మేము నార్మల్ ఇంటికి పంపించిన తర్వాత వాళ్ళు ఇంట్లో కొలాప్స్ అయిపోతారు. సో అలాంటి సందర్భాలు కూడా అంటే మన దగ్గర కాదు చాలా చోట్ల జరిగాయి. సో అందుకనే వీ కెనాట్ రూల్ అవుట్ 100% బై టెస్ట్. సో క్లినికల్ సస్పిషన్ అంటారు, అంటే మనం పేషెంట్ ఒక సిమ్టమ్స్ హార్ట్దా కాదా అని చూసుకొని జడ్జ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. రైట్. అయితే కోవిడ్ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి చాలా మందికి ఒక డౌట్ ఉంది సార్. ఈ కోవిడ్ తర్వాత ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ రావటం, అందులో యంగ్ పీపుల్కి రావటం అనేది ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దానివల్ల ఇదంతా జరుగుతుంది అనేది మాట్లాడుకుంటున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? సో ఇది మీరు కామన్ క్వశ్చన్ అండి, ఎక్కడ పోయినా ఏ హెల్త్ టాక్ ఇచ్చినా కానీ మేము కామన్ క్వశ్చన్గా వస్తారు. డాక్టర్ గారు కోవిడ్ ముందు మేము బాగానే ఉండండి, ఇప్పుడు చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హార్ట్ అటాక్స్ ఉన్నాయి, అదే కారణమా? మేము గూగుల్లో చదివాము, సమ్ సైన్స్ వచ్చిందట. సో నన్ను అడిగితే యాజ్ బీయింగ్ అన్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ సైన్స్ని మేము చాలా నమ్ముతాం. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ నాట్ ద వ్యాక్సిన్ విచ్ హెస్ కాస్డ్ ద హార్ట్ అటాక్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్స్, దానివల్ల కాదండి. ఇట్ ఈస్ ద కోవిడ్ ఇన్ఫెక్షన్ పర్సే. సో ఎవరైతే కోవిడ్ బారిన పడి చాలా అంటే నార్మల్ కోవిడ్ వచ్చి పోవడం లైక్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకొని మామూలుగా జలుబు దగ్గు వచ్చి తగ్గితే వాళ్ళకి ప్రాబ్లం రాదు. ఎవరైతే సివియర్గా ఇన్ఫెక్షన్ అయిందో, సివియర్ కోవిడ్ వచ్చి హాస్పిటలైజ్ అయ్యారో, వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెట్టిందో లేదంటే వెంటిలేటర్ మీద పోయిన వాళ్ళకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళలో ఈ రక్తం చిక్కగా లైక్ థ్రాంబోజెనిక్ టెండెన్సీ అంటారు, అది చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సందర్భాలు చాలా చూసాం మేము కోవిడ్ తర్వాత. సో అందుకని మేము హిస్టరీలో హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు మేము కోవిడ్ ఇన్ఫెక్షన్ సివియర్ అయిందా లేదా కూడా ఒక హిస్టరీలో తీసుకుంటాం. సో ఆ హిస్టరీ బట్టి కూడా మేము కొన్ని కేసెస్ కోరిలేట్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ మోస్ట్ ప్రాబ్లీ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ పర్సే, నాట్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్. రైట్. అయితే సార్ చాలా మంది ఇప్పుడు ఈ సడన్ స్ట్రోక్స్ అనేవి ఇప్పుడు జిమ్ చేస్తున్నప్పుడు లేకపోతే ఇంట్లో ఉంటున్నప్పుడు కూర్చున్నప్పుడు ఇలాంటప్పుడే జరుగుతూ ఉంటున్నాయి. దీనికి ముందుగా మనకి ఏమన్నా సిమ్టమ్స్ వస్తాయా? ఒకవేళ వచ్చినా మనం గ్రహించలేకపోతున్నామా? ఏమంటారు సార్ మీరు? సో దీనికి రెండు పాయింట్స్గా చెప్పొచ్చు అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు కూడా మీరు అన్నట్టు యంగ్స్టర్స్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది, ఇట్లా జిమ్కి వెళ్ళి చనిపోవడం జరిగేది కాదు, ముందు కూడా జరిగాయి. కానీ మన సోషల్ మీడియా లేకపోవడం వల్ల ఈ 10-15 years బ్యాక్ ఈ స్మార్ట్ ఫోన్స్ లేకపోవడం వల్ల తెలిసే కావు. బట్ నౌ ద మీడియా ఈజ్ లైక్ సోషల్ మీడియా ఈజ్ వెరీ ఫాస్ట్. ఏ చిన్న కోణంలో ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా తొందరగా మనకు యూట్యూబ్స్లో ఇన్స్టాగ్రామ్స్లో వచ్చేస్తున్నాయి. సో మీరు అన్నట్టుగా అదొక వన్ ఆఫ్ ద రీజన్ వేర్ యంగ్స్టర్స్లో వస్తున్నాయనే ఒక ఇన్సిడెన్స్ పెరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. రెండవది మీరు అన్నట్టు యంగ్స్టర్స్లో ఎస్పెషలీ వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ లైక్ జిమ్, ఎక్సర్సైజ్ జిమ్ చేయడం కానీ మ్యారథాన్కి వెళ్తారు చాలామంది. ఒక్కసారి వాళ్ళకి అలవాటు లేని 1-2 kilometers కూడా వాళ్ళు పరిగెత్తారు డైలీ. సడన్గా నేను మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాము, ఆయన ఫోర్స్ చేసాడు అండ్ నేను కూడా నాకు 42 kilometers, నేను మ్యారథాన్ ఈజ్ ఈక్వల్ టు 42 kilometers. సో 42 kilometers నేను కూడా పరిగెత్తగలుగుతాను అంతో దే డోంట్ ట్రైన్ దెమ్సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ దట్. వాళ్ళకి ఇది అర్థం కాని విషయం ఏంటంటే మేము కొన్ని నెలల తరబడి మేము దాన్ని ట్రైన్ చేసిన తర్వాతనే మేము మ్యారథాన్కి వెళ్ళాలనే కాన్సెప్ట్ చాలామందికి తెలియదు. సడన్గా వెళ్తారు అండ్ ఈ ఎక్సెస్ స్ట్రెస్ వల్ల వాళ్ళు కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. సో మీరు అన్నట్టుగా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. సో ట్రైనింగ్ లేకుండా మీ ఏ స్ట్రెయినర్స్ యాక్టివిటీ చేయకూడదండి. So you should have a person who is some trainers in the gym where they will make you understand మీరు వెయిట్ ఎట్లా తీసుకోవాలి. ఫస్ట్ ఒక 2-3 kgs తో స్టార్ట్ చేయాలి, 5 kgs, తర్వాత 10 kgs, తర్వాత 20. సో క్రమానుబద్ధంగా మీ వర్క్ లోడ్ని పెంచుకోవాలి. అంతేగాని సడన్గా మీరు 25 kgs ఎత్తారనుకోండి, ఖచ్చితంగా మీకు అలవాటు లేని పనులు చేసినప్పుడు యూ విల్ హ్యావ్ మజిల్ పట్టేయడమో, సడన్గా మీకు ఆయాసం రావడమో, కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి సర్టన్ జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి, లైక్ కండరాల్లో కొన్ని జన్యుపరమైన హార్ట్ కార్డియోమయోపతీస్ అంటాం, లైక్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, ఛానలోపతీస్ అని ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు ఒకవేళ ఇలాంటి అథ్లెట్స్ మీరు స్క్రీనింగ్ చేయకుండా 2D ఎక్కువ చేయకుండా మీరు సడన్గా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే బిఫోర్ యూ సబ్జెక్ట్ టు స్ట్రెయినర్స్ యాక్టివిటీ యూ షుడ్ గెట్ యువర్ హార్ట్ చెక్డ్ వన్స్, లైక్ ఈసీజీలో 2D ఎకోలో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మాకు వచ్చేస్తుంది. సో ఒకవేళ 2D ఎకోలో మాకు ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీ తెలిసినచో అప్పుడు మీరు ఆ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయాలని చెప్తాం. సో ఒక వైద్య సూచన మేరకు మీరు దాన్ని అవాయిడ్ చేస్తే మీకు ఒక సడన్ కార్డియాక్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. సో యూ విల్ నాట్ ల్యాండ్ అప్ ఇన్ కొలాప్స్
అర్థమైందండి. సో సింపుల్ అన్నట్టు. సో జెనెటిక్ స్క్రీనింగ్ లైక్ ఫ్యామిలీలో ఎవరికైనా ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇట్లాంటి యాక్టివిటీస్కి ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఒక హార్ట్ని ఖచ్చితంగా స్క్రీన్ చేసుకోవాలి. సో 2D ఎకో ఇస్ అ సింపుల్ టెస్ట్. ఇట్స్ లైక్ అన్ అల్ట్రాసౌండ్. మీరు చేస్తే ఖచ్చితంగా మీకు గుండె కండరాలు లావ్ అయినా లేవా, జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా లేవా, వాల్ లీకేజెస్, కవటాలు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేవా, హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఎకోలో తెలిసిపోతుంది. సో డాక్టర్ గారు, ఈ హార్ట్ బీట్ థీమ్ అనేది అంటే ఎలాంటి మోటివ్తో స్టార్ట్ చేయడం అంటే తీసుకోవడం జరిగింది? ఇది మనకి లైక్ చాలా మందికి హార్ట్ బీట్ నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకుంటే దట్ ఈస్ ద హార్ట్ బీట్ అనేది నమ్ముతారనమాట. యూజువల్గా మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి మన గుండె పనితీరు, అంటే ఆ లయని ఎలా గుర్తించాలి మనం? సో నార్మల్గా మీరు అంటే గుండె లయని తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా మంది పల్స్ ఆక్సిమెట్రీస్ వచ్చాయండి. చాలా మందికి ఇంట్లో కూడా మీరు కూర్చొని ఈ కోవిడ్ తర్వాత అవగాహన పెరిగింది కాబట్టి మీరు హార్ట్ రేట్ చూసుకుంటారు. సో నౌ అ డేస్ ఇంకా స్మార్ట్గా టెక్నాలజీస్ పెరిగాయి కాబట్టి నౌ యూ హ్యావ్ మోర్ ఆఫ్ డిజిటలైజ్డ్ డివైసెస్ లైక్ యూ హ్యావ్ స్మార్ట్ వాచెస్, యూ హ్యావ్ స్మార్ట్ గాగుల్స్, యూ హ్యావ్ అదర్ సెల్ ఫోన్స్లో కూడా మీరు యూ హ్యావ్ డిఫరెంట్ యాప్స్ వేర్ యూ కెన్ రికగ్నైజ్, యూ కెన్ డిటెక్ట్ యువర్ హార్ట్ బీట్. సో నార్మల్గా మీ హార్ట్ బీట్ తీసుకున్నట్లయితే 60 to 80 మధ్యలో ఉండాలండి, విచ్ ఇస్ నార్మల్. సో ఎనీథింగ్ less than 60 is little abnormal, but less than 50 is still abnormal. More than 100 again it's abnormal. సో మీరు అన్నట్టు డాక్టర్ గారు కొందరికి నేను ఒక్కోసారి నేను పరిగెత్తి ఇంటికి వెళ్ళిన తర్వాత నా హార్ట్ బీట్ 110 ఉంది డాక్టర్ గారు, అది అబ్నార్మలా? కాదు, దట్ ఈస్ ఫిజియలాజికల్. అంటే 110, 120 కూడా మీ సందర్భాను అనుసారంగా మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడినా కానీ స్పోర్ట్స్ ఆడినా కానీ 110, 120, 130 కూడా పోవచ్చు. బట్ ఎనీథింగ్ మోర్ దాన్ 180 ఈజ్ అగైన్ అబ్నార్మల్. సో మీరు ఎంత పరిగెత్తన చేసినా 180, 200 వరకు వెళ్ళాలండి. సో దాని ఒక రిథమ్ చూస్తాం, నాట్ ఓన్లీ ద హార్ట్ రేట్ బట్ ఆల్సో ఈసీజీలో రిథమ్ చూస్తాం. సో రిథమ్లో తేడా ఉందంటే మాత్రం దెర్ ఇస్ సమ్ అబ్నార్మాలిటీ ఇన్ ద హార్ట్ బీట్. దెన్ వీ నీడ్ టు ఫర్దర్ ఎవాల్యుయేట్. అప్పుడు మేము హోల్టర్ టెస్టో, ఈపీ స్టడీయో సంథింగ్ టెస్ట్ చేసుకుని దాన్ని బట్టి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో డాక్టర్ గారు, అంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ చాలా పెరిగిపోయింది. ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, నిద్రపోయే టైమింగ్స్ కావచ్చు, అన్నీ మారిపోయాయి ఒకప్పుడుతో పోల్చుకుంటే. ఇది ఈ స్ట్రెస్ అంతా కూడా గుండె ఆరోగ్యం మీద ఏమన్నా ప్రభావం అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా ఉంటుందండి, దేర్ ఈస్ నో డౌట్. మీరు అన్నట్టు ఈ లాస్ట్ 20 yearsలో ఈ అర్బనైజేషన్ కాన్సెప్ట్, మనం పట్టణాల్లో ఉండడము, ఈ విధమైన లైఫ్ స్టైల్ లైక్ పొద్దున్నే లేచినప్పటి నుంచి మనం రాత్రి పడుకునేంత వరకు మనం పరిగెడుతూనే ఉంటాం. సో మనం ఎక్కడా ఆగము. సో మనం పరిగెత్తే జీవితంలోనే మనం నడుస్తున్నాం. అది దట్ ఈస్ ద నామ్ నౌ డేస్. సో ఎవరు ఖాళీగా లేరు. ఇంతకుముందు ఒక ప్లెజర్ యాక్టివిటీస్ కోసము సరదాగా కలిసి నలుగురు కబుర్లు చెప్పుకొని ఒక గంట ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఇప్పుడు ఎవరికీ లేదు. సో ఆ తీరిక అనేది పోయింది ఇప్పుడు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మోడర్న్ లైఫ్ స్టైల్. సో మీరు అన్నట్టు మనం పరిగెత్తడం ఒకటే తెలుసు, కానీ మన గుండె ఎంత పరిగెత్తుంది ప్రతిరోజు అనేది ఎవరు ఒక సెకండ్ ఆలోచించుకోరు. ఒక సెకండ్ మీరు పాస్ ఇచ్చి మీరు మీ గుండె గురించి ఒక 2 నిమిషాలు ప్రతిరోజు కేటాయిస్తే ఖచ్చితంగా నన్ను అడిగితే దట్ విల్ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్. సో ప్రతిరోజు మీరు ఆలోచించాలి, నా గుండె ప్రతిరోజు నిమిషానికి 60 సెకండ్లు కొట్టుకుంటుంది. అట్లా మినిట్కి గంటకి 60 × 60 3600 గంట 24 గంటలకి ఆల్మోస్ట్ 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. అలాంటి గుండెకి మనం ఏం చేస్తున్నాము, మనం ఏం శ్రద్ధతో మనం దాన్ని కాపాడుకోవడానికి ఏం ప్రయత్నాలు చేస్తాం అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఒక ప్రశ్నగా వాళ్ళు చేసుకోవాలి. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మీరు అన్నట్టు ఈ స్ట్రెస్, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, పొల్యూషను, ల్యాక్ ఆఫ్ స్లీప్, అంటే బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్ అంటే. సో మీరు స్ట్రెస్కి తగ్గించడానికి ఏమైనా మందులు ఉన్నాయి డాక్టర్ గారు అంటే ఏమీ లేవంటే. We don't have medicines for reducing stress. So it's only by మీ యొక్క లైఫ్ స్టైల్ని, మీ యొక్క మైండ్ని ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల, మైండ్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల మీరు దీన్ని స్ట్రెస్ని తట్టుకోగలుగుతారు. లేదంటే ఇట్స్ డిఫికల్ట్. సో మీరు ఫిజికల్గా ఎంత యాక్టివ్ ఉన్నా మీరు మెంటల్గా హెల్తీగా లేరంటే దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హార్ట్ రిలేటెడ్ డిసీజ్. సో ఏ గుడ్ బాడీ బట్ ఏ బ్యాడ్ మైండ్ ఆర్ ఏ అన్హెల్తీ మైండ్ విట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. సో అందుకనే ఈ డిప్రెషన్స్ ఉన్నోళ్ళు, ఎవరికైతే బాగా స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకు గుండె జబ్బున పడే పరిస్థితులు చాలా ఎక్కువ ఉంటాయి. సో మా దగ్గర కూడా చాలామంది ఉంటారు. ఏవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటావు, ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ స్ట్రెస్.
లైక్ బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, డైవర్స్లు కావచ్చు. ఈ కాలంలో చూసాం చాలామంది డైవర్స్లు అయిపోతున్నాయి. యూ డోంట్ హ్యావ్ సోషల్ గుడ్ అండర్స్టాండింగ్. మీ పిల్లల్లో కావచ్చు చాలా విభేదాలు ఉన్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజెస్. సో ఇది కూడా మనం దాని పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ మీరు అన్నట్టు ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవి అందరికీ తెలిసిందే. మీరు వాకింగ్ చేయము, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్, పొద్దున ఆఫీస్లో కూర్చుంటే సాయంత్రం వరకు మనం ఒక్కసారి కూడా లేవము, స్క్రీన్ మీద అతుక్కుపోయాము. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఇవన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు మనం దాన్ని చేంజ్ చేద్దాం, మన ఒక లైఫ్ స్టైల్ని మారుద్దాము, ఆ ఉద్దేశం అనేది మన దృఢ సంకల్పం లేకపోతే మనకు ఖచ్చితంగా మనకు హార్ట్ రిలేటెడ్ జబ్బులు వచ్చే అవకాశాలు ఫ్యూచర్లో చాలా ఎక్కువ ఉంటాయి. రైట్ సార్, ఈ ప్రత్యేకంగా ఈ గుండె వ్యాధులకి సంబంధించి ప్రజల్లో చాలా అపోహలు ఉంటాయి. వాటిలో మనం మేజర్గా వినేది ఏంటంటే ఈ గుండె సమస్యలు అనేవి వంశపారంపర్యంగా వస్తాయా అనేది. సో దీనికోసం మీరు ఏం చెప్తారు సార్? సో ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. చాలామంది అడుగుతారు, డాక్టర్ గారు రోజు నేను వాకింగ్ చేస్తాను, అరగంట 40 నిమిషాలు నా కోసం తీస్తాను మీరు అన్నట్టుగా, బయట ఫుడ్ అస్సలు తిన్నానండి, నేను హోటల్కి వెళ్ళి అసలు ఏ ఫుడ్ తినను, ఇంట్లో వండిన వంటలే తింటాను, నేను రాత్రి టైంకి పడుకుంటాను, అన్నీ బాగున్నాయి, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కానీ నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా డాక్టర్ గారు అంటారు. ఖచ్చితంగా ఉందండి. సో ఇవన్నీ నార్మల్ ఉన్నా కానీ సపోజ్ మీ ఫ్యామిలీలో మీ ఫాదర్కి 60 years ఆర్ మీ గ్రాండ్ ఫాదర్కైనా 50 years బిఫోర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయైతే మీ వంశపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. 100% వస్తాయని చెప్పలేం, కానీ ద రిస్క్ టు ద సిబ్లింగ్స్, మీ తోబుట్టు కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నాయంటే మీకు కూడా వచ్చే అవకాశం ఎందుకు. సో అందుకనే ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉందన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా స్క్రీన్ చేయించుకోవాలి. సో బేసిక్ టెస్ట్లు మేము చేస్తామన్నట్టు, లైక్ ఈసీజీ, ఎకో, థ్రెడ్మిల్ టెస్ట్, సమ్టైమ్స్ సిటీ యాంజియోలో మాకు బ్లాకేజెస్ ఉన్నాయో లేవా అనేది తెలిసిపోతుంది. సో ఒకవేళ బ్లాకేజెస్ ఉన్నట్లయితే దానికి మనం నివారించడానికి, మనం తగ్గించడానికి మనం ఏమేమి మందులు వాడాలి, ఏం వైద్య సలహాలు వాడుకోవాలి, ఏ మెడికేషన్స్లో ఫాలోఅప్లు ఉండాలి, అవన్నీ మీరు ఒక కార్డియాలజిస్ట్ని సంప్రదిస్తే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందండి. ఓకే సార్, అంటే కంపేర్ టు మేల్ అంటే ఫీమేల్, మేల్లోనే ఎక్కువగా ఇలాంటివి చూస్తూ ఉంటాం, అండ్ సడన్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. నిజమేనా, లేకపోతే అంటే ఫీమేల్కి కూడా సేమ్ రేంజ్లో ఉంటాయా? అసలు ఉంటే వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా అండి, అంటే దేవుడు ఏకపక్షం చేశాడని చెప్తాను నేను. ఖచ్చితంగా అంటే మేల్స్ ఫీమేల్స్ కంపేర్ చేస్తే ఖచ్చితంగా మేల్స్లో ఈ హార్ట్ యొక్క రిస్క్ అనేది ఖచ్చితంగా ఎక్కువ అండి. దానికి సైన్స్ బేస్ చేసుకున్నట్లయితే మనకు క్లియర్గా చెప్పొచ్చు అండి. లైక్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 50 అంటే మీనోపాజ్ రీచ్ అయ్యే ముందు, బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ వల్ల హార్ట్ ఒక లయని, హార్ట్ ఒక బ్లాకేజెస్ రాకుండా ఈ హార్మోన్స్ కాపాడతాయి. సో అందుకని చాలామంది లేడీస్లో మీనోపాజ్ వచ్చేంత వరకు వాళ్ళ గుండె పదిలంగా ఉంటుంది, కానీ ఒక్కసారి మీనోపాజ్ రీచ్ అయిన తర్వాత ఒకసారి ఈ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తగ్గిపోయినప్పుడు వీళ్ళొక రిస్క్ అనేది మేల్స్కి ఈక్వల్ అయిపోతుంది. సో టు సమరైజ్, అప్ టు ద ఏజ్ ఆఫ్ మీనోపాజ్ females are at less risk. After menopause the risk is the same. అప్పుడు మేల్స్కి ఫీమేల్స్కి ఈక్వల్ రిస్క్ ఉంటుందండి. బట్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. లైక్ మీరు అన్నట్టు 40 సంవత్సరాల డాక్టర్ గారు మళ్ళీ హార్ట్ అటాక్స్ ఫీమేల్స్ రావా అంటే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దేర్ ఆర్ సర్టన్ ఫీమేల్స్ లైక్ 40sలో కూడా మేము యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది. వాళ్ళకు కొన్ని అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ కొలెస్ట్రాల్ ఎక్కువడము, ఎల్డిఎల్ ఎక్కువడము, షుగర్ ఉండడము, లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉండడము. కొందరిలో దేర్ ఈస్ అన్ ఎంటిటీ నోన్ యాజ్ స్కాడ్, స్పాంటేనియస్ కొరనీ ఆర్టరీ డైసెక్షన్ అంటారు. అంటే సడన్గా రక్తనాళాలు చిల్లిపోయి రక్తం గడ్డగడ్డి హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. సో అది 40sలో కూడా కొన్ని ఫీమేల్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. దాని స్కాడ్ అనే డయాగ్నోసిస్ కూడా మేము యాంజియోగ్రామ్ బట్టి చెప్తాం అన్నట్టు. అవి రేర్ ఎంటిటీస్, బట్ కామన్గా అయితే మీరు అన్నట్టుగా మేల్స్ ఆర్ అట్ మోర్ రిస్క్. అఫ్ కోర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ అన్నట్టు మేల్స్లో ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఫీమేల్స్. షుగర్, బీపీ మీరు అన్నట్టు ఇవన్నీ కూడా మేల్స్లో ఎక్కువ ఉంటాయి ఫీమేల్స్ కంటే. సో దేర్ కొన్ని డిఫరెన్సెస్ బట్టి మనం చెప్పొచ్చు అండి దాన్ని బట్టి. రైట్. సో అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అని తెలిసినా సరే ఈ స్క్రీనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ అనేది చాలా మంది అడిగే క్వశ్చన్. మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, మీరు అన్నట్టు నేను ఎంత పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేసినా, షుగర్ బీపీ లేకున్నా, బయట తినకపోయినా, స్ట్రెస్ లేదు, 8 గంటలు పడుకున్నా, అన్నీ బాగున్నాయి డాక్టర్ గారు, అయినా కానీ నేను స్క్రీన్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఎందుకంటే కొన్ని స్క్రీనింగ్లో మీకు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ కొలెస్ట్రాల్ ఉంది, మీకు టెస్ట్ చేస్తే తప్ప మీకు కొలెస్ట్రాల్ ఉందా లేదా తెలియదు, ఎస్పెషల్లీ ది బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటారు. సో ఎల్డిఎల్ అనేది నార్మల్గా 100 కంటే తక్కువ ఉండాలి. సో మీరు టెస్ట్ చేసుకున్నట్లయితేనే మీకు ఎల్డిఎల్ అనేది హై ఉందా, నార్మల్ ఉందా,
అని తెలుస్తుంది. సో అలాంటి కొన్ని మా దగ్గర కూడా పేషెంట్స్ వస్తారు, ఏవి ప్రాబ్లం ఉండవు, నార్మల్ హెల్త్ చెకప్స్ చేస్తాం, వాళ్ళ LDL 200 కంటే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది, మీ దిస్ అ గుడ్ టైమ్ యూ హ్యావ్ కమ్, మీరు టైంకి వచ్చారు, అందుకనే మీరు ఇప్పటి నుంచే ట్యాబ్లెట్స్ వాడుకుంటే మీ నెక్స్ట్ 10 to 20 years వరకు మనకి బ్లాకేజెస్ వచ్చే పాసిబిలిటీస్ తగ్గిపోతాయి. రావని చెప్పలేము, కానీ విత్ మెడికేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ మీకు తెలిసింది కాబట్టి మీరు మెడికేషన్స్, స్టాటిన్స్ లాంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటూ ఎవ్రీ 3 months to 6 months మీరు లిపిడ్ ప్రొఫైల్ చేసుకుంటూ మీ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో అది చేయడం వల్ల వాళ్ళకు రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఒక రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వేర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రీనింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అప్పుడే మీకు ఈ స్క్రీనింగ్ ఒక ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకే, రైట్. అయితే ఈ ఊబకాయం లేకపోతే డయాబెటీస్ ఇవి కూడా గుండె ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రమాదపరిచే అవకాశం ఉందని అంటున్నారు కదా సార్, ఎలా అంటారు? సో ఊబకాయం మీరు అన్నట్టు నవ్ ఈజ్ వన్ ఆఫ్ ద పాండమిక్ అండి. సో ఊబకాయం అనేది యూ కాల్ ఇట్ యాజ్ ఒబేసిటీ అంటారు. సో ఎనీథింగ్ మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి BMI మేము క్యాలిక్యులేట్ చేస్తాం, దట్ ఈస్ బాడీ మాస్ ఇండెక్స్. సో ఎప్పుడైతే BMI 30 కంటే ఎక్కువ ఉంటుందో యూ కాల్ ఇట్ యాజ్ ఓవర్ వెయిట్, మోర్ దెన్ 35 యూ కాల్ ఇట్ యాజ్ ఒబీస్ అండ్ వెరీ ఒబీస్, అండ్ మోర్ దెన్ 40 యూ కాల్ ఇట్ యాజ్ మార్బిడ్ ఒబీస్. సో ఎవరైతే BMI 30 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళ ఒక కొవ్వు శాతం, బాడీలో కొవ్వు శాతం అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు. సో కొవ్వు శాతం ఉన్నట్లయితే అంటే దాని ఉద్దేశం అంటే వాళ్ళకు బీపీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, షుగర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, గురక అంటారు, స్లీప్ యాప్నియా, వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఒబేసిటీ పేషెంట్స్లో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కలిసి హార్ట్ అంటే గుండె బారిన పడే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి అన్నట్టు. సో అందుకనే మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒబేసిటీని టార్గెట్ చేయడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం అండి. అందుకనే మీరు అల్ట్రాసౌండ్లో చాలా మంది చూడండి, గ్యాస్ట్రెంటాలజిస్ట్ దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ ఉన్నాయి డాక్టర్ గారు, మళ్ళీ దానివల్ల హార్ట్ రిస్క్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు చూడండి, చాలా స్టడీస్ కూడా వచ్చాయి, ఆల్మోస్ట్ ఇండియన్స్లో 70% ఆఫ్ ద పీపుల్ దే హ్యావ్ ఫ్యాటీ లివర్. వాళ్ళు మీరు అల్ట్రాసౌండ్ చేయకపోతే వాళ్ళకి తెలియదు. సో ఫ్యాటీ లివర్ ఈవెన్ బక్కగుండలో కూడా వస్తుంది. సో ఇట్ డజంట్ మీన్ ఓన్లీ ఒబీస్ పీపుల్ విల్ హ్యావ్. సో ఫ్యాటీ లివర్ ఉన్నంత మాత్రం గ్రేడ్ 1 అవ్వచ్చు, గ్రేడ్ 2, ఎస్పెషల్లీ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 వాళ్ళకు హార్ట్ జబ్బులు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మీ ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవడం, వెయిట్ని తగ్గించుకోవడం ఇవన్నీ చేసుకున్నట్లయితే మీ ఆబ్వియస్లీ మీ హార్ట్ ఒక రిస్క్ అనేది తగ్గిపోతుంది. రైట్. అయితే సార్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ హార్ట్కి సంబంధించి హెల్దీగా ఉండడానికి. ఆయిల్స్ ఆర్ మోస్ట్ అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తాయని అంటారు. ఆయిల్స్, మనం వాడే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి కరెక్టేనా సార్ ఇది, లేకపోతే అపోహ అంటారా? లేదు, ఆయిల్స్ డెఫినెట్లీ ప్లే ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఫుడ్ హ్యాబిట్స్లో ఆయిల్స్లో తీసుకున్నట్లయితే దేర్ ఆర్ సర్టెన్ 2 types ఆఫ్ ఆయిల్ అని చెప్తాం. వన్ ఈజ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఆయిల్స్లో మీరు డివైడ్ చేసుకున్నట్లయితే కెమిస్ట్రీ లెవెల్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఆర్ గుడ్ ఫర్ ద హార్ట్, ఎస్పెషలీ PUFA అంటాం, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మీరు ఎస్పెషలీ ఈ ఆయిల్స్ లైక్ ఒలివ్ ఆయిల్ తీసుకోండి, లైక్ బ్రౌన్ ఆయిల్స్ ఆర్ రిఫైన్డ్ సమ్ టైప్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్స్లో కూడా దీని ఒక అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వేరేస్ ఆన్ ద అదర్ హ్యాండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏ ఆయిల్స్లో అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి హార్ట్ రిస్క్ ఒక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ పామ్ ఆయిల్లో డెఫినెట్గా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. అందుకనే ఇట్స్ నాట్ అన్ ఎడిబుల్ ఆయిల్, ఇట్ షుడ్ నాట్ బి అలౌడ్. సో ఎవరైతే చాలామంది మీరు చూస్తారు హోటల్స్లో కూడా వాళ్ళు చాలా తక్కువ ధరలో దొరుకుతుంది అని చెప్పేసి పామ్ ఆయిల్స్తోనే వాళ్ళు ఫుడ్ చేస్తారు. అందుకనే మనం బయట తినొద్దు అంటాం, ఎందుకు అంటే ఈ ఆయిల్స్ ఏది వాడతారో తెలియదు. సో ఇవన్నిట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువైతే అవి గుండెకి బ్లాకేజెస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువైపోతాయి. సో అందుకనే విచ్ ఇస్ బ్యాడ్. అండ్ ఒక్కసారి మీరు ఆయిల్ని మీరు వంటలో చేసిన తర్వాత ఒక్కసారి మీరు బాయిల్ చేసిన తర్వాత మాటికి మీరు దాన్ని బాయిల్ చేస్తామంటే దాని ఒక బెనిఫిట్ ఎఫెక్ట్ పోతుంది. సో మీరు లోపల ఉన్న బాండ్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్, అవన్నీ మంచి బాండ్స్ అన్ని బ్రేక్ అయిపోయి హార్మ్ఫుల్గా తయారైపోతుంది. అందుకనే మీరు ఎక్కువసార్లు వాడిన ఆయిల్ని వాడకూడదు అంటారు. యూ షుడ్ నెవర్ యూస్ ఇట్ రాదర్ దాన్ 1 or 2 times. నెవర్ రిపీట్ ఇట్ అగైన్. సో దాన్ని మళ్ళీ పడేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు ఆయిల్లో మీరు మళ్ళీ కుకింగ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ థింగ్. అండ్ ఆయిల్స్ మీరు అంటే ఎనీ ఆయిల్ ఈజ్ ఓకే అండి. ఇప్పుడు ఉన్న దాంట్లో రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, రైస్ బ్రాండ్స్ కానీ, ఎనీ ఆయిల్ ఈజ్ ఎక్సెప్ట్ లైక్ ఐ సే పామ్ ఆయిల్ ఈజ్ వన్ థింగ్ విచ్ హ్యాస్ టు బి అవాయిడెడ్. ఒలివ్ ఆయిల్ ఈజ్ గుడ్, బట్ టేస్ట్ పరంగా మన ఇండియన్స్లో చాలా మందికి నచ్చదు కాబట్టి మీరు దాన్ని జస్ట్ డ్రెస్సింగ్స్లో వాడుకోవచ్చు. లైక్ సలాడ్ డ్రెస్సింగ్స్లో మీరు ఆయిల్ని కిచెన్లో మీరు జస్ట్ దాన్ని చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్. సో చాలా మంది హార్ట్ పేషెంట్స్ వాడతారు దాన్ని ఒలివ్ ఆయిల్. రైట్ సార్. అయితే పీపుల్లో ఉన్న ఇంకొక మిత్ ఏంటంటే చాలా మంది గీ అనేది ఫ్యాట్ ఉంటుంది అనేసి అని అంటారు. సో కొంతమంది వాడకూడదు, ఫ్యాట్ ఉంటుంది అన్నాడు, కొంతమంది వాడచ్చు, గీలో అది గుడ్ ఫ్యాటే తప్ప బ్యాడ్ ఫ్యాట్ కాదంటారు. సో యాజ్ ఏ కార్డియాలజిస్ట్ మీరేం చెప్తారు?
ఇంతకుముందు మీరు పూర్వీకులు చూసుకున్నట్లయితే మీరు చాలా గ్రామాల్లో చూడండి, ఇప్పుడు కూడా వాళ్ళు దేశీ ఘీ తింటారు. సో దేశీ ఘీ అంటే ఏంది? ఘీని మీరు ఇంటిలో మీరు ఉన్న ఆవులు కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు చేసుకొని మీరు పాలు మీరే పిండేసుకొని మీరు దాని నుంచి మీరు చేస్తారు. అట్లాంటిది డెఫినెట్గా అన్అడల్టరేటెడ్ ఘీ అంటారు. అవన్నీ దాంట్లో ఏమీ కల్పితాలు లేవు. సో అలాంటి ఘీలు డెఫినెట్లీ ఇస్ గుడ్. సో ప్రతి మనిషిలో అంటే శరీరంలో ఫ్యాట్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో చాలా మంది అపోయిందంటే అసలు ఫ్యాట్ బాడీలో ఉండకూడదు, డైట్లో ఉండకూడదు అంటారు. కాదండి, ఖచ్చితంగా మీకు ఉండాలి, కానీ దాని ఒక పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. లైక్ 20% మీకు ఫ్యాట్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ <30% తీసుకోవాలి, ప్రోటీన్ <20% తీసుకోవాలి, 30% తీసుకోవాలి. సో అట్లా పర్సంటేజ్ వైజ్ తీసుకోవాలి. సో ఫ్యాట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. సో ఘీ చెడు అని చెప్పను, కాకపోతే మీకు దేశీ ఘీ లాంటివి దొరికితే మీకు ఆ ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ మన అర్బన్ సెంటర్స్లో దొరకవు. సో అందుకనే మీరు ఒకవేళ అట్లాంటివి ఉంటే మాత్రం ఘీ తీసుకోవడం కూడా గుడ్, బట్ ఇన్ లెస్ క్వాంటిటీస్. సో ఇంతకుముందు మీరు ఘీలు గ్రామంలో తినేటోళ్ళు, కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళు శ్రమించేటోళ్ళు. వాళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు, వాళ్ళ పొలాల్లో దున్నేటోళ్ళు, నాగలితో దున్నేటోళ్ళు. సో వాళ్ళు అంతా కష్టపడి పనిచేసేటోళ్ళు. సో అందుకనే ఏది తిన్నా కానీ ఫ్యాట్ వాళ్ళకి అరిగేది. మనం ఇక్కడ ఇప్పుడు దాంట్లో మనం ఏసీ హాల్లో కూర్చుంటాము, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటిస్తున్నాం కాబట్టి మనం తినే ఆ ఘీలు తొందరగా మనకు డైజెస్ట్ అవ్వవు. సో అందుకనే దానివల్ల కూడా ఈ గుండె జబ్బుల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. ఓకే సార్, వరల్డ్ హార్ట్ డే ఈ రిమోట్ ఏరియాస్లో వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తుంది? సో ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది చాలామంది క్యాంపెయిన్స్ లైక్ డిజిటల్ క్యాంపెయిన్స్ వస్తున్నాయి. లైక్ మీరు సొసైటీలో కూడా చాలామంది స్కూల్స్ని, లైక్ మీరు అన్నట్టు కాలేజెస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిని ఇన్వాల్వ్ చేస్తున్నారండి. సో ఎవ్రీ ఇయర్ ఈ వరల్డ్ హార్ట్ డే నాడు ఏం చేస్తారంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ పాంప్లెట్స్ ఆర్ యూ టేక్ లైక్ స్లోగన్స్, ఫ్లాగ్స్ అవన్నీ చేసుకొని దే డూ ఎ ర్యాలీస్. సో ఎస్పెషల్లీ ఆన్ దిస్ డే టు మేక్ ది పీపుల్ అవేర్. సో ప్రతి సంవత్సరం ఏంటంటే ఈ థీమ్ ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళి దీని ఒక ఇంపార్టెన్స్ చెప్పగలని చెబుతాం. సో ఇది ఉద్దేశం ఏదో యాంజియోగ్రామ్ చేయడమో ఏదో యాంజియోప్లాస్టీ చేయడం అనే ఉద్దేశం కాదండి వరల్డ్ హార్ట్ డే అనేది. ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ యువర్ లవ్డ్ వన్స్. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ వరల్డ్ హార్ట్ డే. ఓకే సార్, ఇంకొకటి రక్తపోటు అనేది గుండెకి సైలెంట్ కిల్లర్ అని అంటారు, ఎందుకు సార్? సో రక్తపోటుని అన్నట్టుగా ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండి. సో అన్ని జబ్బుల్లో తీసుకున్నట్లయితే రెండు ఫ్యాక్టర్స్ అండి. అంటే మీరు ఈ రెండు జబ్బుల్ని మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే 90% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ రావండి. ఒకటి షుగర్. సో మధుమేహంని మీరు కంట్రోల్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద హార్ట్ రిలేటెడ్ ఆర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అవాయిడ్ చేయొచ్చు. రెండవది రక్తపోటు. సో ఈ రెండు బీపీ అండ్ షుగర్ మీరు దాన్ని కంట్రోల్ చేయగలిగితే 90% ఆఫ్ హార్ట్ డిసీజెస్ రావండి. సో కాబట్టి ప్రాబ్లం ఏంటంటే మనం రక్తపోటు ఉందా లేదా అనేది మీరు టెస్ట్ చేసుకుంటే మాత్రం తెలుస్తుంది, లేకుంటే తెలియదు. సో మీరు సిమ్టమ్స్ వస్తేనే లైక్ నాకు తలనొప్పి వస్తుంది, లేకుంటే కళ్ళు తిరుగుతున్నాయి, లేకుంటే నాకు ఆయాసం వస్తుందని మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆర్ ఓపీలో ఒక డాక్టర్ గారి దగ్గర పోయి కన్సల్టేషన్ ఫీజు కడితే తప్ప మీకు బీపీ ఉందో లేదో తెలియదు. సో అందుకనే స్క్రీనింగ్ అని ఇంపార్టెంట్. సో 30 years తర్వాత ఎవ్రీ 6 months మీరు ఇర్రెస్పెక్టివ్ వెదర్ యూ హ్యావ్ షుగర్ ఆర్ వెయిట్ ఉన్నా ఎక్కువ ఉన్నా ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకున్నా కానీ మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి బీపీ ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. సో ఒకవేళ బీపీ మీకు 140/90 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు హార్ట్ ఒక రిస్క్ అనేది, హార్ట్ మీద లోడ్ అనేది పెరుగుతుంది కాబట్టి రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఎవ్రీ 10 mmకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2 times హార్ట్ రిలేటెడ్ డిసీజ్. సో సపోజ్ బ్లడ్ ప్రెషర్ 180 ఉందనుకోండి, when compared to 130 it is almost 15 times to 20 times హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఆర్ హై. సో అందుకనే ఈ రక్తపోటు కంట్రోల్ చేసుకోవడానికి సింపుల్ లైఫ్ స్టైల్ లైక్ ఉప్పు తగ్గించడం. మనం తినే తిండిలో ఉప్పు డైలీ మనం చాలా తీసుకుంటాం, పచ్చళ్ళు రూపంలో కావచ్చు, లేకపోతే మనం దాంట్లో బయట నుంచి మనం టేబుల్ సాల్ట్ యాడ్ చేసుకోవడం కానీ, లేకపోతే మసాలా ఐటమ్స్లో ఎక్కువ యాడ్ చేయడం, దానివల్ల మనం ఎక్కువ ఉప్పుని తీసుకోవడం చేయాలి. సో ఉప్పు వల్ల కూడా ఖచ్చితంగా మీకు బీపీ రక్తపోటు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో డైలీ ఇంటేక్ ఆఫ్ సాల్ట్ని తగ్గించుకోవాలి. సో లెస్ దాన్ 3 grams ఆర్ ఐడియల్లీ లెస్ దాన్ 1.5 grams అంటారు ఈ కాలంలో అయితే. సో ఎంత తగ్గించుకుంటే మీకు బీపీ ఒక పెరిగే ఛాన్సెస్ తగ్గిపోతాయి. రెండవది వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత ఫుడ్ కార్బోహైడ్రేట్ డైట్ని తగ్గించుకోవడం, బరువుని తగ్గించుకోవడం, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఎక్కువ తినడము. సో ఇవన్నీ బేసిక్ టైమ్స్. అండ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఇంపార్టెంట్. మనము దాన్ని కట్ ఆఫ్ చేసి మన రేపొద్దున ఏదో అసైన్మెంట్ ఉంది, ఏదో మనకు వర్క్ ఉంది, మనం నిద్ర లేని రాత్రులు గడిపాననుకోండి, ఖచ్చితంగా మీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకనే మన ఒక స్లీప్ ప్యాటర్న్ని కూడా మనం ఎప్పుడూ ఒక వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే సార్, ఈ స్మోకింగ్ అనేది ఊపిరితిత్తుల కంటే కూడా హార్ట్కే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు, ఏమంటారు సార్ మీరు? అంటే స్మోకింగ్ ఈజ్
ఇంజూరియస్ అండి. మీరు అన్నట్టు అందరికి తెలుసు, కానీ చాలా మందికి చెప్పినా కానీ వాళ్ళు స్మోకింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకు బానిస అయిపోయి మా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు హార్ట్ అటాక్స్ తోటి. మేము యాంజియోప్లాస్టీ చేస్తాము, వాళ్ళకి స్టంట్స్ వేస్తాము, స్టంట్స్ వేసిన తర్వాత మందులు కూడా వాడిస్తాము. అయినా కానీ డాక్టర్ గారు మీరు అన్నీ చేస్తాను కానీ నేను స్మోకింగ్ వదిలేకపోతున్నా డాక్టర్ గారు. దెన్ వీ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్. మేము అదే చెప్తాం, మేము స్టంట్ వేయడం అనేది ఈ టైంలో మేము చేసిన ట్రీట్మెంటే, కానీ మీరు స్మోకింగ్ చేస్తే మీ వేసిన స్టంట్స్ కూడా మళ్ళీ మోసుకుపోతాయి. ఒక అంటే maybe 1 or 2. ఎందుకంటే ఈ స్మోకింగ్ వల్ల ఖచ్చితంగా మీకు ఈ నికోటిన్ ఎఫెక్ట్, దానివల్ల మీ రక్తనాళ పొరలో ఖచ్చితంగా మీకు బ్లాకేజెస్ పెరుగుతూ ఉంటాయి. సో అందుకనే స్మోకింగ్ అనేది ఖచ్చితంగా ఒకవేళ మీరు వదిలేయడానికి కష్టం అవుతుంటే యూ షుడ్ టేక్ హెల్ప్. దేర్ మెనీ డీ అడిక్షన్ సెంటర్స్. మీకు చాలా డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ కౌన్సిలింగ్ సెంటర్స్ వేర్ యూ కెన్ టేక్ హెల్ప్. సైకాట్రిస్ట్ విల్ హెల్ప్ యూ అవుట్, నికోటిన్ ప్యాచెస్ అని రూపంలో కానీ, చూయింగ్ గమ్స్ కానీ, ఆర్ సమ్ కౌన్సిలింగ్ వల్ల కానీ మీరు దాని ఎఫెక్ట్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి, మీరు అన్నట్టు లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి, కానీ హార్ట్ కూడా ఈక్వల్లీ ఎఫెక్ట్ అవుతుందండి దాంట్లో. అది కనబడదు, కాకపోతే ఊపిరితిత్తులది కనబడుతుంది మీరు ఎక్స్రే తీసినా కానీ, లేదంటే దగ్గినా కానీ. సో ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళ దగ్గుని ఈజీగా మీరు గుర్తుపట్టవచ్చు. ఆ దగ్గు చాలా డిఫరెంట్గా ఉంటుంది, బ్రాసీ కాఫ్ ఉంటుంది క్లియర్గా. ఆ దగ్గుతోనే అర్థమైపోతుంది నేను స్మోకర్ అని, వెరీ ఈజీ. వేరే హార్ట్ రిలేటెడ్ మీకు తెలియదు. మనకి హార్ట్ అటాక్ వస్తే కానీ ఈసీజీ ఎక్కువలో మార్పులు ఉంటే తప్ప మీరు చెప్పలేరు. ఓకే, వెన్ కంపేర్ టు అదర్ కంట్రీ పీపుల్, ఇండియన్స్కి ఈ ఒక 10-15 years ముందుగానే ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది సార్? సో అన్నట్టు ఇండియన్స్, ఏషియన్ పాపులేషన్, మన ఇండియన్స్ ఆర్ మోర్ రిస్క్ అంటే మీరు అన్నట్టు డికేడ్ బిఫోర్, అంటే 10 years బిఫోర్ వెన్ కంపేర్ టు ద వెస్టర్న్ మనకు ముందే వస్తుంది. సో మన భారతీయులు అదే అన్నట్టు షుగర్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. దట్స్ వై వీఆర్ కాల్ ఇట్ యాస్ ఎ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. మనం ఇండియాలో క్యాపిటల్ షుగర్ అనేది సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. సో షుగరు, బీపీ, మీరు అన్నట్టు మన తిండి కూడా మన దగ్గర కూడా మన లైఫ్ స్టైల్ ఫుడ్ చాలా డిఫరెంట్. సో ఇండియన్ ఫుడ్ ఈస్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు వెస్టర్న్. సో మన దగ్గర సౌత్ ఇండియన్ తీసుకోండి, మీరు ఖచ్చితంగా రైస్ ఉంటుంది, మీకు పప్పు ఉంటుంది, ఇవి ఉంటాయి. ఇవన్నీ మీరు ఈక్వల్ ప్రొపోర్షన్ తీసుకుంటే మంచిదే, కానీ మితిమీరితే అది విషయం అయిపోతుంది. సో ఏ ఆహారమైనా మీరు మితిమీరితే మాత్రం దట్ విల్ కన్వర్ట్ టు ఏ పాయిజన్. సో యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ డైట్. సో మన ఇండియన్స్లో చాలామంది మన కంట్రోల్ చేయక ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ వల్లనే మన హార్ట్ రిలేటెడ్ జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అయితే సార్ ఈ గుండె వ్యాధుల్ని మనం ముందుగానే గుర్తించడానికి లేటెస్ట్ టెక్నాలజీతో మనకి ఏమన్నా టెస్ట్లు ఏమన్నా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి టెక్నాలజీలో. ఎవ్రీ డిపార్ట్మెంట్లో లైక్ కార్డియాలజీలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇంతకుముందు ఈసీజీ ఎక్కువ, టీఎంటీ కాకుండా ఇప్పుడు వీ హ్యావ్ సిటీ యాంజియోస్. సో సిటీ యాంజియో, సిటీ కాల్షియం స్కోర్ అంటారు. సో సిటీ కాల్షియం స్కోర్ అంటే ఎవరికైతే ఏమీ ప్రాబ్లమ్స్ లేవో, డాక్టర్ గారు నాకు బ్లాకేజెస్ ఉన్నాయో, నాకు యాంజియోగ్రఫీ వద్దు, నాకు జస్ట్ బ్లాకేజెస్ ఉన్నాయో, ఎంత పర్సంటేజ్ రిస్క్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ సిటీ కొనరీ కాల్షియం స్కోర్ అని చెప్తాం. సో ఈ కాల్షియం స్కోర్ అనేది సింపుల్ టెస్ట్ అండి. లైక్ మీరు సిటీ స్కాన్ లెక్క చేసినట్లే ఇట్ టేక్స్ ఓన్లీ 5 to 10 seconds. నార్మలీ ద స్కోర్ షుడ్ బి 0. సో కాల్షియం స్కోర్ అంటే మీరు అన్నట్టు మనం తీసుకునే కాల్షియం టాబ్లెట్లు కావాలి, దానివల్ల వచ్చే స్కోర్ కాదు. ఇది హార్ట్ రక్తనాళలో కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ని తెలుసుకోవడానికి కాల్షియం అట్లా. సో ఎనీథింగ్ 0 ఈజ్ నార్మల్, అప్ టు 10 ఈజ్ ఓకే. 10 to 100 ఉంటే మీకు ఒక రిస్క్ అనేది నార్మల్ పర్సన్స్ తోటి ఎక్కువ. మోర్ దెన్ 100 ఉంటే మాత్రం మీకు రిస్క్ ఎక్కువ. సో ఎవరైతే కాల్షియం స్కోర్ మోర్ దెన్ 100 ఉంటుందో, షుగర్, బీపీ ఉన్న వాళ్ళకు, ఆయాసం లేకుంటే ఛాతీ నొప్పి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మేము యాంజియోగ్రఫీ చేస్తాం. ఆ యాంజియోగ్రామ్లో మాకు బ్లాకేజెస్ బట్టి మేము స్టంట్ వేయడమో, బైపాస్కి పంపించడమో, దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది బ్లాకేజెస్ తర్వాత మీరు అన్నట్టు ఈ యాంజియోప్లాస్టీకి కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయండి, మొడాలిటీస్ వచ్చాయి. లైక్ ఇమేజింగ్ అంటారు, ఐవర్స్, ఓసిటీ, కాల్షియం కట్ చేయడానికి మాకు డ్రిల్లింగ్ మిషన్స్ లైక్ ఆర్బిటల్ అథెరెక్టమీ, ఇలా చాలా డివైజెస్ వచ్చాయండి. అండ్ నౌ డేస్ నాట్ ఓన్లీ ఫర్ బ్లాకేజెస్ బట్ ఆల్సో కవటాలు అంటాం. అంటే గుండె గేట్స్ ఉంటాయి హార్ట్లో, అంటే బ్లడ్ ఎంటర్ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి. సో ఈ ఎగ్జిట్ గేట్ని అయోటిక్ వాల్ అంటారు హార్ట్లో. సో ఇంతకుముందు ఈ అయోటిక్ వాల్లో ఏజ్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చేది, యూ కాల్ ఇట్ యాస్ అయోటిక్ స్టీనోసిస్. సో ఈ స్టీనోస్కి ఇంతకుముందు ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్ళేది, కానీ లాస్ట్ 5-10 yearsలో మేము ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్గా సర్జరీ లేకుండా కాళ్ళ ద్వారానే మేము దాని వాల్ని రిప్లేస్ చేస్తాం. సో యూ కాల్ ఇట్ యాస్ టావీ, ట్రాన్స్ అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్. సో మనం సర్జరీ కాటు లేకుండా కాళ్ళ ద్వారానే అదే వాల్ ఏదైతే సర్జరీలో చేస్తారో అదే వాల్ని మేము కాళ్ళ ద్వారా వాల్ని రిప్లేస్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ ఏ గుడ్ ప్రొసీజర్. ఎస్పెషలీ ఎవరైతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎవరికైతే ఊపిరితిత్తులు ప్రాబ్లం ఉంటుందో, సిఓపిడి అంటాము, ఎవరైతే కిడ్నీ రిలేటెడ్ జబ్బులు ఉంటాయో వాళ్ళకి బైపాస్ చేయాలంటే కష్టం. సో అలాంటి వాళ్ళకు జనరల్గా ఇట్ ఈస్ వెరీ గుడ్
టావీ అనేది. బట్ ఈవెన్ లో రిస్క్ పీపుల్ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. 60-65లో కూడా మేము ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకున్నా కానీ మేము దాన్ని వాల్ రిప్లేస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకో కవటాలు మైట్రల్ వాల్ అంటారు, దానికి కూడా మేము రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది వితౌట్ సర్జరీ. అండ్ రైట్ సైడ్లో కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ట్రైకాస్పిడ్ వాల్ దానికి కూడా వచ్చేసింది. సో ప్రతి గేట్లో అంటే హార్ట్ రిలేటెడ్ వాల్స్లో కూడా ఈ వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ పర్క్యూటేనియస్ అప్రోచెస్ అంటారు, అవన్నీ మేము ఇప్పుడు కొత్త పద్ధతిలో చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. ఓకే సార్, ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రఫీ లేదా ట్రెడిషనల్ యాంజియోగ్రఫీ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, లేకపోతే ఏది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది సార్? సింపుల్గా చెప్పాలంటే రెండే పాయింట్స్లో చెప్పొచ్చు అండి. ఫస్ట్, మీకు బ్లాకేజెస్ ఉన్నాయా లేవా స్క్రీన్ చేసుకోవడానికి ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అనుకుంటే సిటీ యాంజియో ఇస్ ద బెస్ట్. ఓకే, అంటే దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ బ్లాకేజెస్ ఎంత ఉంది, బ్లాక్స్ ఎలా ఉన్నాయి, రేపు మళ్ళీ బ్లాక్ అయ్యే 100% బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉందా, వల్నరబుల్ బ్లాక్స్ అంటారు, అది ఉందా లేదా తెలుసుకోవడానికి సిటీ యాంజియోగ్రామ్ ఈస్ బెస్ట్. లేదు నాకు ఆయాసం వస్తుంది డాక్టర్ గారు, ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే సిటీ యాంజియో రికమెండ్ చేయం, డైరెక్ట్గా యాంజియోగ్రఫీ చేస్తాం. సో యాంజియోగ్రఫీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. సో ఎవరైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా యాంజియోగ్రఫీ చేయించుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఎవరికైతే రిస్క్ తక్కువ ఉంటుందో స్క్రీన్ చేయించుకోవాలో అలాంటి వాళ్ళకి సిటీ యాంజియో ఇస్ బెస్ట్ ఆప్షన్. బట్ దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్. లైక్ సపోజ్ మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, క్రియాటిన్ ఎక్కువ ఉంది, 1.5, 1.6 ఉందనుకోండి, వాళ్ళకి సిటీ యాంజియో చేయాలంటే డై ఇంజెక్ట్ చేసి చేస్తాం మేము కాంట్రాస్ట్, అది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ సిటీ యాంజియోలో 70 to 80 ml ఆఫ్ కాంట్రాస్ట్ వాడతాం. సో అలాంటి వాళ్ళకి సిటీ యాంజియో వద్దంటాం, అప్పుడు వి గో ఫర్ అన్ యాంజియోగ్రఫీ. అప్పుడు యాంజియోగ్రఫీలో ఓన్లీ 10 ml ఆఫ్ కాంట్రాస్ట్ తోటి మేము యాంజియోగ్రఫీ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్ అండి, అంటే ఈ పేషెంట్కి ఖచ్చితంగా సిటీ యాంజియో బెస్ట్ అని చెప్పడానికి లేదు. సో అందుకనే మీరు ఓన్గా చేయించకుండా మీకు ఏవైనా టెస్ట్ చేయించుకోవాలంటే యూ టేక్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. సో గో టు ఏ ఫిజిషియన్, గో టు ఏ కార్డియాలజిస్ట్ అండ్ యువర్ ఫ్యామిలీ డాక్టర్, దెన్ హీ విల్ అడ్వైస్ యూ మీకు ఏ టెస్ట్ బెస్ట్. అంతేగాని మాకు డయాగ్నోస్టిక్ సెంటర్ పరిచయం, మాకు 50% డిస్కౌంట్ వస్తుంది డాక్టర్ గారు, నేను అక్కడికి వెళ్ళిపోతాను కాకుండా మీరు సంప్రదించిన తర్వాత ఎక్కడైనా చేయించుకోండి. కానీ టేక్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఏది బెస్ట్ అనేది తెలుసుకున్న తర్వాతే ముందుకెళ్ళండి. రైట్. సో లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ ఇది గుండె వ్యాధులని అంటే ఈ విషయంలో ఎంతవరకు యూజ్ అవుతుంది సార్? అంటే నిజంగా యూజ్ ఉందా ఏఐతో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ అండి ఇప్పుడు అన్ని రంగాల్లో వచ్చేసింది. హార్ట్ అంటే ఈవెన్ ఇన్ సైన్స్ ఆల్సో ఇట్ ఈస్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్. సో ఏఐ ఫ్యూచర్ డెఫినెట్గా బ్రైట్ ఉంటుందండి. అండ్ మీరు అన్నట్టుగా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు అన్నట్టు నౌ డేస్ యూ గెట్ మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మీకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి వాక్యము, ప్రతి టాపిక్, ప్రతి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. మీరు ఏలో కొట్టగానే మీకు అన్నీ వచ్చేస్తాయి. సో యూ డోంట్ నీడ్ టు బ్రౌజ్ ఆర్ సీ, డైరెక్ట్గా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది. సో విచ్ ఇస్ గుడ్, బట్ ద సేమ్ టైం మీరు దాన్ని అర్థం చేసుకోే విధంలో డిఫరెన్స్ ఉందనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు డిఫరెంట్ ఇష్యూస్. లైక్ ప్రాబ్లం లేకున్నా కానీ, సపోజ్ నాకు హార్ట్ ప్రాబ్లం లేకున్నా కానీ ఏలో చూపించిన తర్వాత అమ్మా ఇది బ్లాక్ ఉంది, ఈ మెడిసిన్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తుందని భయపడిపోతాం. అనవసరంగా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే you have to use AI only for certain things when you want to get information. But you want to treat or advise, don't take AI. Always the doctors or the person who you know always is the best one to guide you, to make you understand, to give you a correct advice. అంతేగాని చాలా వల్ల AI వల్ల కూడా మీరు తప్పి అంటే మీరు you will get misguided అన్నట్టు. రైట్. అయితే సార్ నౌడేస్ ఈ సూక్ష్మ గుండె శస్త్రచికిత్స సర్జరీస్ అనేవి ఎంతవరకు అభివృద్ధి చెందాయి సార్? సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా డెఫినెట్గా ఉన్నాయండి. ఇంతకుముందు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ చేసి చేసేది. నౌడేస్ వీ హ్యావ్ గుడ్ ఆప్షన్స్ లైక్ స్మాల్ మినీ సర్జరీస్ అంటారు. మీరు చిన్న కార్టుతోటి మీరు వాల్ రిప్లేస్మెంట్ చేయొచ్చు, చిన్న కార్టుతోటి బైపాస్ చేసుకోవచ్చు. సో టెక్నాలజీ హాస్ రియలీ అడ్వాన్స్. రోబోటిక్ అసిస్టెడ్ ఉంది. సో రోబోటిక్ వల్ల కూడా చాలా అడ్వాంటేజెస్ ఇవన్నీ తెలిసినాయి మనకు. సో ఇవన్నీ మీరు యూ హ్యావ్ టు యూజ్ ఇట్, బట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో అందరికీ మినిమల్ ఇన్వేజివ్ చేయగలుగుతామంటే కాదు. సో కొందరికి ఫుల్ టోటల్ చేయాల్సి వస్తుంది, కొందరికి సూట్ అవుతుంది. రైట్. సో ఫైనల్ క్వశ్చన్ సార్, సో మనం వరల్డ్ హార్ట్ డే కోసం మాట్లాడుకుంటున్నాం. సో అసలు మన గుండె చాలా హెల్దీగా ఉండాలి, లేకపోతే మనం ముందుగానే ఏమన్నా మనకి లోపల ఏమన్నా జరుగుతున్నా మనం ముందుగానే గ్రహించాలన్నా అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మన డే రొటీన్ ఎలా ఉండాలి అనేది మీరేం చెప్తారు? సో డెఫినెట్గా ఒకటే పెద్ద మాట అండి, హెల్త్ ఈజ్ వెల్త్. సో మనం పోగొట్టినంత వరకు మన దానికి ఇంపార్టెన్స్ తెలియదు. సో ఎవరైనా మీరు పేషెంట్ని చూడండి, ఒక్కసారి వాడి హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత మనకి హెల్త్ ఒక విలువ డబ్బు కంటే చాలా ఎక్కువ ఉంటుంది.
వాడు ఎంత కోట్లైనా సంపాదించవచ్చు, కానీ హెల్త్ లేకపోతే వాడిని హీ కెనాట్ ఎంజాయ్ దట్. సో మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉండదు. సో అందుకనే మీరు బాగున్నప్పుడే మీరు ఒక హెల్త్ని చూసుకోవాలి. మీరు అన్నట్టు ఎవ్రీ బీట్ మ్యాటర్స్. సో మీ యొక్క లైఫ్ని, మీ యొక్క దేవుడిచ్చిన మీరు ఆ మంచి టైంని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజు మార్నింగ్ మీరు ఉదయం లేవగానే ఒక మంచి హుషారుతోటి, మంచి మోటివేషన్తో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ డే. గో ఫర్ యర్ ఎక్సర్సైజ్ డైలీ 30 minutes మీకోసం మీరు కేటాయించుకోండి. అట్లీస్ట్ 30 minutes, ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక టైంని కేటాయించుకోండి. 30, ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఎనీథింగ్ 30 to 45 minutes ఆఫ్ డే. మీల్స్, బ్రేక్ఫాస్ట్, ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే ఎర్లీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. డోంట్ స్కిప్ ద బ్రేక్ఫాస్ట్. సో మంచి హెల్తీ డైట్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్న కంటెంట్ ఎక్కువ తీసుకోండి. ఆయిల్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. మీల్స్ మీరు అన్నట్టు యూ టేక్ ఇన్ లెస్ క్వాంటిటీస్. ఇఫ్ యూ ఆర్ డయాబెటిక్, టేక్ టాబ్లెట్స్ ఆన్ టైమ్. టేక్ 8 hours ఆఫ్ స్లీప్. అండ్ ప్రతి వారం మీరు అన్నట్టు సాటర్డేస్ కానీ సండేస్ కానీ టేక్ టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సోషల్ లైఫ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టు అందరు మర్చిపోతాం, మన అన్నీ పరిగే జీవితంలో మీరు సోషల్ లైఫ్ని కూడా ఈక్వల్ యూ షుడ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ పీరియడ్స్, విత్ యువర్ పేరెంట్స్. సో దట్ ఆ క్వాలిటీ ఆఫ్ టైం వల్ల కూడా మీ మానసిక స్థితి అనేది కూడా చాలా స్ట్రాంగ్. సో సౌండ్ మైండ్ ఇన్ ఎ హెల్తీ హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ థింగ్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే. రైట్ సార్, థ్యాంక్ యూ. వరల్డ్ హార్ట్ డే చాలా ఇంపార్టెంట్ డే. మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో మా వ్యూయర్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, చూసారు కదా, ఇది వాళ్ళ వరల్డ్ హార్ట్ డే స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. మళ్ళీ కలుద్దాం.